వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ అన్న మాట వినగానే మనందరికీ గుర్తొచ్చేది రోజానే. కాళేశ్వరం ప్రాజెక్టుకైనా ఆనకట్టేయచ్చేమో కానీ ఇవి నోటికి మాత్రం వేయలేం. అయితే రోజా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నగరి నుంచి 3 సార్లు టికెట్ తీసుకున్నారు వైసీపీ నుంచే. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా మంత్రి కూడా అయ్యారు రోజా. అక్కడి నుంచే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా 2024 ఎన్నికల్లో మాత్రం ఏకంగా 40,000 ఓట్ల తేడాతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరి ఓటమి తర్వాత కూడా మొదట్లో వైసీపీ తరపున చాలా వరకు హడావిడి చేశారు. గడిచిన కాలం అంతా కూడా ఆమె ఐపు ఆజా లేకుండా పోయారని అంటున్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన కొన్నాళ్ళు కూడా మీడియా ముందుకు రావటం, చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై, లోకేష్పై విమర్శలు కురిపించటం, ఎంత మంచి పని చేసినా కూడా చెడ్డగానే మాట్లాడడం, ఇవన్నీ కూడా చేశారు. కానీ రీసెంట్ టైమ్స్లో చూస్తే రోజా ఎక్కడా కూడా కనిపించట్లా. మరిప్పుడు ఇక్కడే కాదు, వైసీపీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చే సాగుతోంది. అసలు పాత రోజా ఏమైపోయారు? ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ లైన్ వేసుకున్న ఆమె ఎక్కడికి వెళ్ళిపోయారని కూడా అంటున్నారు. ఏపీలో అయితే వైసీపీ ఫుల్ ఛార్జ్ అయింది. వరుసబెట్టి ఇప్పటికే ఆందోళనలు కూడా చేస్తోంది. అంతేకాదు, కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రులు, కీలక నేతలంతా కూడా మీడియా సమావేశాలు పెట్టడం, మాట్లాడడం, విమర్శలు కూడా ధాటిగానే చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన పర్సన్ అయిన రోజా మాత్రం సైలెంట్ అవ్వటం మీద అంతటా డిస్కషన్ జరుగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా రోజా చెన్నైకి మకాం మార్చేశారని కూడా అంటున్నారు. ఆమె తమిళ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారని కూడా అంటున్నారు. అలాగే రీసెంట్గా చూస్తే బుల్లితెర పైన కూడా అనేక రకాల షోస్లో ఆమె మళ్ళీ కనిపిస్తున్నారు. ఆమె నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం రిలీజ్కి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ విధంగా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు సినీ పరిశ్రమలు. కానీ వైసీపీ విషయం వచ్చేటప్పటికి మాత్రం ఆమె సైలెంట్గానే ఉంటున్నారు. ఇక నగరిలో వైసీపీకి ఆమె ఇన్ఛార్జిగా ఉన్నా కూడా అక్కడ పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా పెద్దగా జరగట్లేదని అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఆమె కూడా గతంలో మాదిరిగా దూకుడు రాజకీయాలు చేయకుండా సైలెంట్గా ఉండిపోయారంటున్నారు. దానికి కారణం నగరిలో వర్గపోరు ఉందని కూడా ప్రచారం. అలాగే చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతలతో పాటు పెద్ద దిక్కైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ఆమెకి విభేదాలున్నాయి. దీనివల్లే రోజా పెద్దగా రాజకీయంగా కనిపించిపోవటానికి అసలైన కారణాలని కూడా అంటున్నారు. అంతేకాకుండా ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో ఆరుదామాంధ్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి దాని మీద కూడా దానిలో అవకతవకలు జరిగాయని కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఏవైనా కేసులు వస్తే ఉన్న కేసులను స్పీడప్ చేస్తే ఆమె ఖచ్చితంగా చిక్కులుంటాయి. ఇదంతా మనకెందుకులే అని కూడా ఆమె సైలెంట్ అయినట్లుగా అంటున్నారు. మొత్తం మీద రోజా అయితే ఇప్పటికీ సేఫ్ జోన్లో ఉంటూ తన పూర్వాశ్రమమైన వెండి తెరను అలాగే బుల్లి తెరని కూడా నమ్ముకున్నారని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఆమెకి ఇంకా తగిన సమయం రాలేదని భావిస్తున్నారని కూడా అంటున్నారు. మరి చూస్తే వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ని బీసీలకు, పార్టీలో కీలక నేతలకైన లోకల్స్కే ఇవ్వాలని వైసీపీ, జగన్ కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం రోజా పనిచేస్తే గుర్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారని కూడా ప్రచారం జరిగింది. మరి దీనిపైన ఇప్పటి వరకు ఎక్కడ అఫీషియల్గా అయితే మాట్లాడాల. మరి ఇక రోజాకి 3 సార్లు టికెట్లు అధినాయకత్వం ఇచ్చిందని, ఈసారి లోకల్ లీడర్కి బీసీలకే ఛాన్స్ ఇవ్వటం ద్వారా కుటుంబానికి చెక్ పెడదామని చూస్తున్నారు జగన్. మరి దీనివల్ల ఖచ్చితంగా రోజాను పక్కకి పెట్టే ఛాన్స్ ఉంది. ఎన్ని విషయాలు తెలుసు కాబట్టే రోజా కూడా రాజకీయంగా వైసీపీపై ఆసక్తి తగ్గించుకున్నారు అన్నది కూడా ఇంకొక చర్చ. ఇదేమైనా ఫైర్ బ్రాండ్ రోజా వాయిస్ అయితే ఇటీవల కాలంలో పెద్దగా వినిపించట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జీలదే గెలుపు బాధ్యత అని జగన్ చెబుతున్నారు. మరి వాటి ఫలితాలను బట్టే ఒక్క నగర్లోనే కాదు, ఏపీలో అనేక నియోజకవర్గాల్లో కూడా సమూలమైన మార్పులు ఉండొచ్చని అంటున్నారు. ఇదంతా చూస్తే ఖచ్చితంగా రోజా కావాలనే సైలెంట్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు. చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా యాక్టివ్ అవుతారా, తిరిగి నగర టికెట్ మళ్ళీకి ఏమన్నా రోజాకి ఇచ్చే ఛాన్స్ జగన్ తీసుకుంటారా అని. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.